ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారాముల వైభవ దర్శనం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుపతిలో ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్రోత్సవం. శ్రీ వరదరాజస్వామి వారికి ప్రతివాద భయంకర అన్నకు తిరుచి ఉత్సవం. తిరుమల మాడవీధులలో అప్పపడి ఊరేగింపు. తిరుపతిలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. రామచంద్ర పుష్కరిణిలో వేడుకగా ఊంజల సేవ ఆస్థానం. తిరుచి ఉత్సవంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని దర్శనం. శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో పునర్వసు నక్షత్రోత్సవం. అభిషేక సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారు దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆషాఢమాసం అమావాస్య సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య తిథి రోజు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే, ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే, సరవి కొండల చేత సముద్రము బంధించే, సరవి కొండల చేత సముద్రము బంధించే, 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము, సరవి కొండల చేత సముద్రము బంధించే, 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము,
ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ దక్షిణ మాడ వీధిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో బుధవారం ప్రతివాద భయంకర్ అన్నం తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతివాద భయంకర్ అన్ననుకు అప్పపడి సమర్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుమాడ వీధిలో అప్పపడిని ఊరేగించి తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్రోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తమిళ ఆడి నెల పుష్యమి నక్షత్రంలో కాంచీపురంలో ప్రతివాద భయంకర అన్నన్ అవతరించారు. శ్రీ వేదాంత దేశకుల వారికి శ్రీ మనవాళ మహామునికి శిష్యులైన అన్నన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అమితమైన భక్తి ప్రపత్తులతో అద్భుతమైన సుప్రభాతాన్ని రచించారు. ప్రతి ఏటా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రతివాద భయంకర అన్నం తిరునక్షత్రోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారు ఒక తిరుచిపై, శ్రీ ప్రతివాద భయంకర అన్నన్ మరో తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ చిన్నమాడ వీధులలో స్వామి అమ్మవార్లకు ప్రతివాద భయంకర అన్నన్ అభిముఖంగా కొలువుదీరి ఊరేగారు. అంతకుముందు తిరుమల మాడవీధులలో అప్పపడి ఊరేగింపు ఘనంగా జరిగింది. టీటీడీ అధికారులు, అర్చకులు శ్రీవారి ఆలయం నుండి అప్పపడి శేషవస్త్రాన్ని తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పెద్దజేయర్ మఠం చేరుకున్నారు.
శ్రీవారి మఠం నుండి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడి నుండి అంబారీపై అప్పపడిని తీసుకుని చిన్న బజారు మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ దక్షిణ మాడవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంకు చేరుకున్నారు. జగత్తుకు ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం పునర్వసు నక్షత్రోత్సవం వైభవపేతంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం రామచంద్ర పుష్కరిణిలో ఊంజల సేవ, ఆస్థానం క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసులుతున్న శ్రీ కోదండరామాలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల పునర్వసు నక్షత్రం పర్వదినాన సీతారాములకు విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సీతారాములను బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. తర్వాత వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు ఆదర్శ దంపతులను కళ్యాణోత్సవంలో దర్శనం చేసుకుని జై శ్రీరామ్ నామస్మరణలతో తన్మయులయ్యారు. ఇక పునర్వసు నక్షత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వెంచెపు చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. పుష్కరిణిలో సీతారాములను ఊయలలో వెంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలతో ఆస్థానం జరిపి మంగళహారతులు సమర్పించారు. జలధి బంధించిన సౌమిత్రి
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ప్రతి నెల 2వ బుధవారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, సంప్రోక్షణ, కంకణ పూజ, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం కలశ పూజలను జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అష్టోత్తర శత కలశాభిషేకాలను నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో సేవించి మహామంగళ హారతులను అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి ఆలయ వీధులలో భక్తుల హరోంహర నామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం ఆనంద నందనంగా జరిగింది. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర. పల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. చెంగల్వరాయ హరోహర, శ్రీ కార్తికేయ హరోహర. నిత్య కళ్యాణపురంగా భాసిల్లుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. భక్తులు పునర్వసు నక్షత్ర పర్వదినాన సీతారాములను సేవించి తన్మయులయ్యారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు తిరువాడిపురం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ అత్యుత్తమ వైద్య సేవలతో పాటు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తిరుపతిలోని భారతీయ విద్యా భవన్లో మంగళవారం నుండి 4 రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు ఆప్థమాలజీ విభాగాధిపతి డాక్టర్ రమ్యదీప్తి, శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ప్రభంజన్, వైద్య శిబిరం కోఆర్డినేటర్ వి ప్రణయ్ తేజ తదితరులు ప్రతిరోజు 250 మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీరిలో కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి స్విమ్స్ ఆప్థమాలజీ విభాగానికి రెఫర్ చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించాలని నిర్ణయించారు. స్విమ్స్ ఉచితంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కంటి పరీక్షలను చేయించుకుంటున్నారు. బుధవారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు సందర్శించారు. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ కళాంబదేవి సమేత శ్రీ సోమస్కందేశ్వర స్వామివారి దేవాలయం మాస శివరాత్రి ఉత్సవ శోభతో కాంతులేనింది. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ సోమస్కందేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత ఉపాలయంలో కొలువైన శ్రీ కళాంబాదేవి అమ్మవారికి నిత్యారాధనలు నిర్వహించిన తర్వాత 51 రకాల కూరగాయలతో అమ్మవారికి అలంకరణలు చేశారు. ఆపై శ్రీచక్రానికి నామార్చన సహితంగా కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి శ్రీ సోమస్కందమూర్తిని కళాంబ అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. శ్రీకాకుళం నగరం కలెక్టర్ బంగ్లా వద్ద నెలవైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం స్వామివారికి ఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో ముందుగా పవిత్ర నాగావళి నదీ తీరంలో నదీమ తల్లికి పూజలు జరిపారు. ఆపై నదీ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ ఉమారామలింగేశ్వరునికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు నమశివాయ నామస్మరణలు చేస్తూ స్వామివారి ఘటాభిషేకంలో పాల్గొన్నారు.
చిత్తూరు నగరం నడిబొడ్డున కొలువైన శ్రీ చిత్తూరమ్మ తల్లి ఊరేగింపు ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తిని గజపుష్పమాలలు, నిమ్మకాయల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రభపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వెలుగుల నడుమ నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు చిత్తూరమ్మ తల్లిని ఊరేగింపు ఉత్సవంలో దర్శనం చేసుకుని అడుగడుగునా కర్పూర నీరాజనాలను సమర్పించారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆషాఢంసార శోభాయాత్రతో కనువిందు చేసింది. శ్రీ వల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది మహిళలు ఏకరూప సంప్రదాయ వస్త్రధారణతో సార శోభాయాత్రను నిర్వహించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి పసుపు, కుంకుమ, చీర, సారెలను మహిళలు తలపై పెట్టుకుని కోలాట ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు నగర సమీపంలోని చవటపల్లిలో కొలువైన శ్రీ విరూపాక్షమ్మ తల్లి జాతర కోలాహలంగా నిర్వహిస్తున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ నాగాలమ్మ తల్లి, శ్రీ మునీశ్వర స్వామి ఉత్సవ మూర్తులైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత విరూపాక్షమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధన జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని గజపుష్ప మాలలు, నిమ్మకాయల మాలలతో అలంకరించి సింహవాహనంపై ఆశీనులు చేశారు. సాయంత్రం వేళ అమ్మవారికి భక్తులు కుంభ నివేదన జరపగా అర్చకులు మూలమూర్తికి, ఉత్సవమూర్తికి కర్పూర హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కమాన్ రోడ్డు వద్ద నెలవైన పురాతన శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం పరమశివుని నామస్మరణలతో పరవశించింది. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో మాసోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో శ్రీ రామేశ్వర స్వామి వారికి ముందుగా సంకల్ప పూజలను, ఆపై షోడశోపచార పూజలను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం నందీశ్వర మండపంలో నందీశ్వరుడికి అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఆపై నందీశ్వరుడికి అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. నెల్లూరు జిల్లా సంగంలోని కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సహస్ర శివలింగార్చన కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. లోక కళ్యాణార్థం ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం పుట్టమన్నుతో మృత్తికా శివలింగాలను సహస్ర శివలింగాకృతిలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. ఆపై గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశారాధన ఇత్యాది క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో భక్తుల హరహర మహాదేవ, శంభో శంకర నామస్మరణల నడుమ సహస్ర శివలింగార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో లింగార్చన జరిగింది. ఆషాఢ మాసం మాస శివరాత్రి ప్రదోషకాల పూజలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో చక్కటి పీఠంపై మృత్తికా లింగాలను ఉంచి గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై సహస్రలింగార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు,
హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 78,956 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,014 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,46,00,000 రూపాయలు. 4 లక్షల లడ్డూలను విక్రయించారు. అలాగే 2,80,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.